హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యావ్స్ లిటిల్ వరల్డ్. ఈరోజు అయితే మేము జూబ్లీ హిల్స్లోనే పెద్దంతల టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ బాబుది 4th టర్న్సర్ అనమాట. ఇక్కడనే మేము ఫాలోడ్ బై లంచ్ పెట్టేసుకుంటున్నాం. చిన్న ఫంక్షన్ పండగ చేసుకుంటున్నాం అనమాట. మేము పెద్దంతల్లి గుడిలో ఇక్కడ లంచ్ పెట్టుకోవడానికి ఒక షెడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి. అవన్నీ మేము ఎలా తీసుకున్నాం ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే రాగానే మేము అన్ని థింగ్స్ అన్నీ సెట్ చేసేసుకొని బాబుకి గుండె అయితే చేపించేసుకున్నాం. మనం కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ దగ్గర నుంచి రైట్ సైడ్లో ఉంటుంది, అక్కడ ఒక షెడ్ ఉంటుంది, అక్కడ చేస్తారనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా బాబుకి బాత్ చేపిస్తాం. ఈ లోపు అత్తయ్య అయితే పొంగల్ పెట్టేశారనమాట. సో వాడిని కూడా మేము రెడీ చేసేసుకున్నాం. పొంగల్ అవుతుండగానే మేము అమ్మవారికి వేయడానికి ఒడిబియ్యం కూడా కలుపుకున్నాం. ఇది నేను ఫస్ట్ టైం అమ్మవారికి ఒడిబియ్యం వేస్తున్నాను. సో నాకు తెలీదు ఎలా వేస్తారని కూడా. సో నేను మా మేనత్తకి కాల్ చేస్తే తను నాకు చెప్పింది ఎలా వేస్తారు, ఏమేమి కావాలి, ఎలా చేయాలి అనేది. సో హ్యాపీగా మేము అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా ఒడిబియ్యం కూడా పెట్టుకొని మొక్కు అయితే తీర్చేసుకున్నాము. ఇక్కడ షెడ్ ఎలా బుక్ చేసుకోవాలి, మనం ఇక్కడ ఫంక్షన్ చేయాలి అని అంటే ఒకవేళ సండే ప్లాన్ చేసుకుంటే 1 మంత్ బిఫోర్గానే మీరు టెంపుల్కి వెళ్ళి వాళ్ళ దగ్గర బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అమ్మవారి టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక చిన్న ఆఫీస్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మనం డేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చెప్తారు అవైలబిలిటీ డేట్స్ ఉన్నాయా లేదా అనేది. బట్ 1 మంత్ అయితే కంపల్సరీ మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. డిపాజిట్ అయితే 2200 ఉంటుంది. 2000 డిపాజిట్, 200 రూపీస్ షెడ్ ఛార్జెస్. మళ్ళీ అక్కడ తీసుకున్న గిన్నెలు, హెల్పర్కి, వాటర్కి ప్రతి ఒక్కటే సపరేట్ అనమాట. అండ్ అది అలా తీసుకోవాలి. లేదు వర్కింగ్ డేలో చేసుకుంటున్నామంటే 1 డే ముందుగా వెళ్ళి వాళ్ళని అడిగి ఏ రోజైతే చేసుకుంటున్నామో అదే రోజు మార్నింగ్ 6:30 కల్లా అక్కడ రీచ్ అయిపోతే మనకి షెడ్ ఇస్తారనమాట. సో మేము అయితే సండే కోసం అని వెళ్తే అస్సలు స్లాట్స్ లేవని చెప్పారు. మేము అందుకనే మండే చేసుకుంటున్నాము. అక్కడ సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు. మండే కాబట్టి మేము ఇంత ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాం. సండేస్ అయితే అక్కడ ఎంటర్ అవ్వడానికి కూడా మనకు ఉండదు, అంత క్లమ్జీగా ఉంటుంది. మేమైతే పీస్ఫుల్గా చేసుకున్నాం. మేము చేసుకున్న రోజు ఇంకొక 3 మెంబర్స్ ఉండే అంతే చేసుకునేవాళ్ళు. సో ఇంకా వంటల విషయానికి వస్తే మేము బయట నుంచే క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడుకున్నాం. బట్ అక్కడే కుకింగ్ చేసేటట్టు మాట్లాడుకున్నాం. మనకు వచ్చిన క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళు ద కర్రీ బాక్స్, వీళ్ళకి కొండాపూర్లో బ్రాంచ్ ఉంది. అండ్ వాళ్ళు మనకి డైలీ క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తారు. పూజలకి, ఫంక్షన్స్కి, దేనికైనా బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారనమాట. ఆఫీస్ పాట్లాక్స్కి ఇవన్నీ. ఇదేం పెయిడ్ ప్రమోషన్స్ కాదు. బట్ నాకైతే ఫుడ్ చాలా నచ్చింది. నాకే కాదు, పర్సనల్గా వచ్చిన ప్రతి గెస్ట్కి ఫుడ్ చాలా బాగా నచ్చింది అనమాట. మేము మేకని కోడిని కట్ చేసుకొని తెచ్చేలోపు మిగతా వెజ్ ఐటమ్స్ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసేసారు. ఒక హడావిడి లేదు, ఒక హరీబరీ టెన్షన్ లేదు, ఏం లేదు. తర్వాత ఇంకా మనం నాన్ వెజ్ ఇవ్వగానే అది కూడా ఒక 1 అవర్లో మనకి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. నేను ద కర్రీ బాక్స్ వాళ్ళ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కూడా కావాలంటే చెక్అవుట్ చేసేయండి. సో మీరు కొండాపూర్ నియర్ బై ఉంటే మీరు స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా వాళ్ళ కర్రీస్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది మేమందరం ఒడిబియ్యం కలిపేసి మంచిగా అమ్మవారికి అయితే ఒడిబియ్యం పెట్టేసుకున్నాం. చాలా లిమిటెడ్, ఇట్లా ఫ్యామిలీ వాళ్ళతోనే చేసుకున్నాం అనమాట ఫంక్షన్. అండ్ అందరితోనే ఫోటోలు దిగాలి, మంచిగా క్యాప్చర్ చేసుకోవాలి అని అనుకున్నా. బట్ నా బ్యాడ్ లక్, నా ఫోన్ ఆ రోజు స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో అందరు వచ్చే టైంకి నా ఫోన్ డెడ్ అనమాట. అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్లాట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. సో అలాగా నేను అందరితో అయితే నేను దిగలేకపోయాను. అండ్ డ్రింకింగ్ వాటర్ అయితే మీరు బయట నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. మిగతా కూల్ డ్రింక్స్ కానీ అవి ఏం ఎలా ఉండదు. అక్కడ వాళ్ళ దగ్గర కూలింగ్ క్యాన్స్ అవైలబుల్ ఉంటాయంట. కానీ మా బ్యాడ్ లక్, మేము వెళ్ళిన రోజు అయితే లేవని చెప్తే మళ్ళీ మేమున్న ప్లేస్ నుంచి తెప్పించుకోవడం జరిగిందనమాట. సో అక్కడ మేము ఒడిబియ్యం మనం పొయ్యొచ్చేమో అని ఎంతో ఆశతో నేను అనుకున్నాను. తీరా చూస్తే మనం పొయ్యడానికి ఏం లేదు. మన చేత్తో మనం పొంగల్ ఒక్కటే పెట్టగలం అమ్మవారికి. అమ్మవారికి పొంగల్ వచ్చి టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ కొబ్బరి చెట్టు దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటుంది, అక్కడ పొంగల్ పెడతాము. లోపల గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒడిబియ్యం వేయాలి. కానీ పంతులు గారికి ఇస్తే వాళ్ళు ఒక బేషన్లో వంపేసుకున్నారనమాట. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇంకా మొక్కు తీర్చుకున్నాం, వంటలు స్టార్ట్ చేసాం. సో హ్యాపీ. ఫంక్షన్ చాలా చిన్నగా చేసుకున్నా, పిలిచిన వాళ్ళందరూ అయితే వచ్చారు. వి రియల్లీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అనమాట. అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఏ ఫ్యామిలీ అంటాం కదా, దట్స్ ట్రూ. నాకు ఏ ఫంక్షన్ చేసినా ఏం చేసినా దే ఆర్ మై మెయిన్ పిల్లర్స్ అనమాట. సో మేమైతే పెద్దంతల గుళ్ళో అలా మొక్కు తీర్చుకొని సరదాగా ఎంజాయ్ చేసి మంచి ఫుడ్ని అయితే తినేసి వచ్చామన్నమాట. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే పీరియర్గానే ప్లాన్ చేసుకోండి. సండే ప్లానింగ్ అయితే లేదు అంటే మీరు ఎనీ టైం వెళ్ళినా మీకు సరిపోతుంది.
ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యావ్స్ లిటిల్ వరల్డ్. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మావా, మీకు కూడా మంచి వీడియోస్ వస్తాయి. అండ్ ఇంకేంటి ముచ్చట్లు, ఇది వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. చాలా క్లోజ్డ్ పీపుల్తో, చాలా లిమిటెడ్ పీపుల్తో చేసాం ఈసారి ఫంక్షన్. ఎందుకంటే వర్కింగ్ డే, అందరినీ పిలిచి ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఎప్పుడు ఫంక్షన్ చేసుకున్న పెద్దంతల్లి టెంపుల్లో 4 o'clock కల్లా వెకేట్ చేయండి. లేదంటే మీ డిపాజిట్ మనీ గోవిందా, వాళ్ళు రిటర్న్ అయితే ఇవ్వరు. మనకి 3 o'clock నుంచి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారనమాట 4కి వెకేట్ చేయమని చెప్పి. అంతే, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.